హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటంటే బోటి కర్రీ స్టార్ట్ చేద్దామా. 1 kg బోటి నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. స్టవ్ అంటే పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాం. 5 స్పూన్ ఆయిల్ పోసుకుందాం. వేడెక్కింది, పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగినాయి, కరివేపాకు వేసుకుంటున్నాం. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిందండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక్కసారి బాగా కలుపుకుందాం. రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టుకొని టమాటా మగ్గిందండి, స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కడుక్కొని పెట్టుకున్న బోటీని ఈ సైజులో కట్ చేసుకుందాం. టమాటా మగ్గింది, అందులో వేసుకుందాం. బోటీ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చినాం కదా బోటి, ఇందులో మసాలాలు వేసుకుందాం. స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. పుదీనా వేసుకుందామండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ ఉంటుంది. మనం కచ్చపచ్చిగా దంచిన ఎల్లిగడ్డని వేసుకుందాం టేస్ట్ కోసము. ఎల్లిగడ్డ దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుందాం. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. స్టవ్ పెద్దగా పెట్టుకొని ఉడకనిద్దాం. 4 విజిల్స్ వచ్చినాయండి. మూత తీసుకుందాం. విజిల్ పోయిందో చూసుకొని మూత తీసుకొని ఒకసారి కర్రీ అయిందో లేదో చూసుకుందాం. కర్రీ దగ్గరకు వచ్చిందండి, దగ్గర పడ్డది కర్రీ. బోటి కర్రీ రెడీ. మా ఆయన చేసిన బోటి కర్రీ. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, కర్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.